హలో అండి, వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు. ఈరోజు డేట్ వచ్చేసి 16వ తారీఖు అండి, మధ్యాహ్నం 1 అయితే అవుతుంది. 16వ తారీఖు ఏప్రిల్ 2026 అనమాట. ఇప్పుడు నేనైతే మన రాజధాని అమరావతిలో అయితే ఉన్నా అండి. ఇక్కడ ఐకానిక్ టవర్స్ సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి అండి. అవి ఎంత స్పీడ్గా జరుగుతున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. అలాగే వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేయండి. లైక్స్లో పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. అది 3 టైమ్స్ హైప్ చేయడం వల్ల మన రాజధానిలో జరుగుతున్న వర్క్స్ అందరికీ తెలిసే విధంగా సజెషన్ అయితే అవుతుందన్నమాట. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి 5వ నెంబర్ టవర్ అండి. 5వ నెంబర్ టవర్ దగ్గర మీరు చూడొచ్చు ఎంత మార్పు కనిపిస్తుంది ఏంటి అనేది. కాంక్రీట్తో టవర్ అయితే ఇంకా హైట్ అయితే కనిపిస్తుందండి మనకి. ఏవైతే ఈ డైగ్రీడ్ ఫ్రేమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఆ ఫ్రేమ్స్ని కూడా మనకి అప్డేట్ అనేది చేస్తున్నారనమాట. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా మనకి రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారండి వర్కర్స్ ముందు వైపు. కొంచెం క్లోజ్కి వెళ్ళి చూపిస్తాం మీకు. అలాగే ఇవి N12 రోడ్లో వచ్చేసి మనకి వర్క్స్ అనేవి జరుగుతున్నాయండి, చూడొచ్చు మీరు. ఇదిగోండి, ఇక్కడ నుంచి చూడండి మనకి ఈ కాంక్రీట్ వేసిన వాల్స్ ఎలా కనిపిస్తున్నాయి ఏంటి అనేది. అలాగే డైగ్రీడ్లో జరిగిన అప్డేట్ కూడా మీకు ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుందండి. ఇలాగా అప్డేట్ అయితే చేశారనమాట. అలాగే ఇక్కడ సైట్ మొత్తం చూడొచ్చండి ఎలా ఉందో. ఇక భారీ మిషనరీ అయితే ఏర్పాటు చేసుకున్నారనమాట. అలాగే ఇక్కడ చూడొచ్చండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 4 అండి. ఇది ఇంకా క్లియర్గా అయితే మనకి కనిపిస్తుంది. ఇదిగోండి, ఈ సెంట్రింగ్కి సంబంధించిన ఫ్రేమ్స్ అన్నమాట ఇవి. వర్కర్స్ అందరూ లంచ్కి అయితే వెళ్తున్నారండి, ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ మీరు డైగ్రీడ్ ఫ్రేమ్స్ని అమర్చడాన్ని అయితే చూడొచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడైతే ఫిట్టింగ్ అనేది చేస్తున్నారు డైగ్రీడ్ ఫ్రేమ్స్ని. ఇంతకుముందు మనకి డైగ్రీడ్ ఫ్రేమ్స్ అయితే ఉండేవి కాదండి, ఇప్పుడైతే కొత్తగా ఫిట్టింగ్ అనేది చేస్తున్నారు అనమాట. అలాగే ఆ ఫ్రేమ్స్కి సంబంధించిన ఫ్రేమ్స్ కూడా ఇక్కడైతే తీసుకొచ్చి పెట్టారు, చూస్తున్నారు కదా. ఇదిగోండి, ఒకసారి ఇక్కడ నుంచి చూడండి, టవర్ నెంబర్ 4. వీలైనంత వరకు జూమ్ చేసి అయితే చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 3. ఇక్కడ మీకు టవర్ నెంబర్ 3 ఇంకా హైట్ అయితే కనిపిస్తుందండి, చూస్తున్నారు కదా. అక్కడ అంతా నిర్మించారనమాట. పైన హైట్ అయితే ఇంకా టవర్ బాగా హైట్గా అయితే కనిపిస్తుందండి. చూడండి ఒకసారి, ఇంతకుముందుకి ఇప్పటికి మీకే మార్పు అయితే కనిపించిద్ది. ఇంకా మనం టవర్ నెంబర్ 2, 1 దగ్గరికి కూడా వెళ్ళి అయితే చూద్దాం. ఇదిగోండి, ఇవి వచ్చేసి టవర్ నెంబర్ 1 అండి. చూడొచ్చు మీరు, ఈ డైగ్రీడ్ ఫ్రేమ్స్ని అయితే టవర్ చుట్టూరు అయితే ఫిక్స్ చేశారు, ఇక్కడ మీరు గమనించవచ్చు. అలాగే టవర్ నెంబర్ 1 దగ్గర చూసుకుంటే మీరు లోపల సెంట్రింగ్ అనేది ఐరన్ ఫ్రేమ్స్ అనేవి అమర్చారండి, సెంట్రింగ్ ఫ్రేమ్స్.
అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 2. ఇక్కడ చూసుకుంటే గ్రీన్ కలర్ మ్యాట్స్ అయితే కట్టారనమాట. ఇక్కడ కూడా ఈ డ్రై గ్రీడ్ని అయితే చూడొచ్చండి మీరు. డ్రై గ్రీడ్ ఫ్రేమ్స్ని అయితే సెట్ చేశారనమాట టవర్ చుట్టూ. ఒకసారి వీలైనంత వరకు జూమ్ చేసి చూపిస్తా చూడండి ఎలా ఉన్నాయో టవర్స్ అయితే. టవర్ చుట్టూరు ఫుల్గా ఐరన్ పరింజాని అయితే అమర్చారండి. అలాగే 1 and 2 వీళ్ళకి సంబంధించిన డైగ్రీడ్ ఫ్రేమ్స్ వచ్చేసి సిస్కాల్ కంపెనీ వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారండి. వాళ్ళకి సంబంధించిన ఫ్యాక్టరీని కూడా పక్కనే నిర్మిస్తున్నారనమాట. అది కూడా నేను వీలైతే చూపిస్తాను ఈ వీడియోలో. ఇవ్వండి టవర్ నెంబర్ 1 దగ్గర చూడొచ్చు, మొత్తం ఐరన్ పరంజా టవర్ చుట్టూరు అయితే అమర్చారండి. అలాగే టవర్స్కి చుట్టూరు కూడా మనకి ఏదైతే ఈ రీటైనింగ్ వాల్ ఉందో దాన్ని అయితే నిర్మిస్తున్నారనమాట. సైట్ మొత్తం చూసారు కదా. ఇదే అండి మన వీడియో మరి మీకు నచ్చితే ఓ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ అయితే చేయడం అయితే మర్చిపోమాకండి. అలాగే లైక్స్లో పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. అది 3 times హైప్ చేయడం వల్ల మన రాజధాని పనులు అందరికీ తెలిసే విధంగా సజెషన్ అయితే అవుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.